నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు రాంబాబు. మీరు చూస్తున్నారు నాలెడ్జ్ ఎకానమీ ఛానల్. ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఆలోచించారా, మన దేశంలో నడుస్తున్న పొలిటికల్ పార్టీస్కి, రాజకీయ పార్టీలకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళు ఎటువంటి పెయిడ్ సర్వీస్ అంటే పైసలు తీసుకొని ఓ సర్వీస్ ఇయ్యరు, కానీ వాళ్ళు దేశం మొత్తం పార్టీని నడిపిస్తారు. ఎట్లా వస్తున్నాయి పైసలు? రాష్ట్రం మొత్తం నడిపిస్తారు. డబ్బులు లేకుండా ఎలా నడుస్తాయి అని ఎన్నోసార్లు అనుకొని ఉంటారు కదా. కానీ అబ్రప్ట్గా సడన్గా సర్లే అదంతా బ్లాక్ మనీరా అని చెప్పేసి వదిలేసి టాపిక్ కట్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్, ఎట్లా వస్తుంది డబ్బు వాళ్ళకి, ఎట్లా వస్తుంది, ఎందుకు తెలుసుకోవాలంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీ చుట్టాలకి లేకపోతే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ₹1,00,00,000 సడన్గా వచ్చాయనుకోండి ఫ్రెండ్స్, అప్పుడు మీ దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు ఏమంటారు ఫ్రెండ్స్? మీరు అరే ఎలా వచ్చాయి అని చెప్పేసి అడుగుతారా లేదా? అడుగుతారు ఫ్రెండ్స్. లేకపోతే ఫ్యామిలీ మొత్తం ఇబ్బందుల పాలవుతుంది. వాడు ఎవరికైనా చెడ్డ వ్యక్తికి సర్వీస్ చేస్తున్నాడు అనుకోండి, పని చేస్తున్నాడు అనుకోండి, తప్పుడు దారిలో డబ్బులు సంపాదిస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్? ఫ్యామిలీ మొత్తం జైల్లో పడుతుంది. రైట్? సేమ్ థింగ్. అట్లనే ఈ రాజకీయ పార్టీలు కూడా మన దేశం మొత్తాన్ని పాలిస్తున్నాయి, రాష్ట్రం మొత్తాన్ని పాలిస్తున్నాయి. అవి చక్కగా డబ్బులు తెచ్చుకోకపోతే, అవి దొంగదారిలో డబ్బులు తెచ్చుకుంటే, లేకపోతే దొంగల దగ్గర డబ్బులు తెచ్చుకుంటే, లేకపోతే దొంగ పనులు చేయడానికి డబ్బులు తెచ్చుకుంటే దేశం పరిస్థితి కూడా అట్లనే తయారవుతుంది ఫ్రెండ్స్. దేశం మొత్తం కుదేలవుతుంది, రాష్ట్రం మొత్తం కుదేలవుతుంది. వాళ్ళ స్వార్థానికి పనులు చేసుకుంటారు కదా. సో అందుకని ఎట్లా వస్తుందో తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఎంత వస్తుంది, ఇంత నెంబర్ తెలుసుకున్నామా, దీనికి ఇంత వచ్చిందని కాకుండా ఎట్లా వస్తుంది అనేది ఇంపార్టెన్స్. అప్పుడే మనకి అర్థమవుతుంది ఎట్లాంటివి ఇవి ఈ పార్టీస్ అని. రైట్? అయితే ఇప్పుడు ఏ విధంగా కంపెనీస్, ఈ పొలిటికల్ పార్టీస్కి డబ్బులు వస్తాయి, ఏ విధంగా వస్తాయి ఫ్రెండ్స్? 3 విధాలుగా వస్తాయంట ఫ్రెండ్స్. అవి ఏంటి? ఇండివిజువల్ అకౌంట్స్, ఇండివిజువల్ డొనేషన్స్. ఏంటి ఫ్రెండ్స్ ఇండివిజువల్ డొనేషన్స్ అంటే? మీరు నేను ఏమైనా ఇస్తే కనుక, మనం ఏమైనా ఇస్తామా? మనకు అంత సీన్ లేదు, కూడా ఇచ్చే ఇంట్రెస్ట్ కూడా లేదు. రైట్? సేమ్. నెక్స్ట్ ఎలక్టోరల్ బాండ్స్, ఎలక్టోరల్ ట్రస్ట్. 3 విధాల్లో ఒక విధమైతే సింపుల్. ఈ రెండేంటో నెక్స్ట్ లైవ్స్లో చూద్దాము. ఇంకో ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తే పరేషాన్ అవుతారు ఫ్రెండ్స్. ఏంటిదంటే, ఈ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి సంవత్సర ఆదాయము మన దేశంలో రిచెస్ట్ సంపన్నమైన టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో, ఆలయాలు ఏవైతే ఉన్నాయో, అవి సంవత్సరానికి ఎంతైతే దానంగా స్వీకరిస్తాయో, దానంగా వస్తాయో వీటికి, వీటి కంటే ఎక్కువ లేకపోతే వాటికి సమానంగా తీసిపోకుండా వీళ్ళ ఇన్కమ్ ఉంది ఫ్రెండ్స్. వందల వేల కోట్లు ఇవి డొనేషన్స్ రూపంలో ఆర్జిస్తాయి. అండ్ ఈ టెంపుల్స్కి ఎక్కడి నుంచి వస్తాయి ఫ్రెండ్స్ పైసలు? మీ లెక్క నేను మీరు సామాన్యులు కొన్ని లక్షల మంది డొనేట్ చేస్తే ఈ అమౌంట్ తయారవుతుంది కదా ఫ్రెండ్స్. కానీ ఈ పొలిటికల్ పార్టీస్కి వందల మంది లేకుంటే 1000-2000 మంది డొనేట్ చేస్తే వేల కోట్లు వీళ్ళకి డబ్బులు జమ అవుతాయి. ఇది వీళ్ళ ఆదాయం. అయితే అది ఎట్లా వెళ్తుంది అనేది తెలుసుకోవడం మన బాధ్యత అవుతుందా లేదా ఫ్రెండ్స్? ఎందుకంటే వీళ్ళు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలిస్తున్నారు కదా. రైట్? మన బాధ్యత అవుతుంది ఫ్రెండ్స్. అయితే మనము టాపిక్లోకి వెళ్ళే ముందు ఏ సందర్భంలో మాట్లాడుతున్నాం అనేది తెలుసుకోవడం ముఖ్యమైనది ఫ్రెండ్స్. ఏంటంటే 2016లో మోడీ గారి చేత నడిపించే ప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది ఫ్రెండ్స్. ఏంటా సవరణలు చూస్తే, ఇంతకు ముందు ఎట్లుండే సిచ్యువేషన్, తర్వాత ఎట్లుందో చూద్దాం. ఇప్పుడు 2016 కంటే ముందు ఒక కంపెనీ ఎక్స్ ఉంటే దానికి లాస్ట్ 3 సంవత్సరాల్లో ₹100 వచ్చినాయి అనుకోండి, దాంట్లో
రూపాయల కంటే ఎక్కువ డొనేట్ చెయ్యలేదు. కానీ మన మోడీ ప్రభుత్వం ఏం తీసుకొచ్చింది ఫ్రెండ్స్, అరే నీ దగ్గర ఎంత ఉంటే అంత నువ్వు నాకు దానం చేయొచ్చు. సరే రబ్బాయి వాని దగ్గర దానం ఉంది చేసిండు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? ఈ ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఏదైతే దానం జరుగుతుందో అది డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే చెప్పాల్సిన, బయటికి ప్రజలకి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే దీనివల్ల ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ రిలయన్స్ కంపెనీయో లేకపోతే ఎక్స్ కంపెనీయో ఓ ఎక్స్ పార్టీకి ఇచ్చింది అనుకోండి, ఇచ్చి నీకు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, అరే బాబు ఈ టైంకి ఇంత డబ్బులు పంపించినాను, మీరు నాకు అనుగుణంగా ఒక పర్యావరణ చట్టాన్ని సవరించి నా కంపెనీకి సూట్ అయ్యేటట్టు అక్కడ చెట్లు లేకపోతే జనాలను తీపిచ్చేయండి అని చెప్పేసి ఓ లా చేయండి అని చెప్తుంది. అప్పుడు కంపెనీ చేస్తుంది, ఎందుకంటే కంపెనీ పార్టీకి డబ్బులు కావాలి. ఇది ఎవరికి తెలుసుకునే హక్కు లేదు చట్టం ప్రకారం, రైట్? ఇది క్రోనీ క్యాపిటలిజం. అంటే నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకు ఇది, ఓ ఎక్స్ అనే కంపెనీ నీకు ఇంత డబ్బులు ఇస్తా అని చెప్తుంది. అప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి, కంపెనీకి ఈ చట్టాన్ని ఇట్లా వాడికి తగినట్టుగా మార్చాలి. అది క్రోనీ క్యాపిటలిజం అంటారు, నీకెంత నాకెంత అనేది, రైట్? ఇంకోటి ఏం మార్పు తీసుకొచ్చిందంటే, ఇంతకుముందు ఒక కంపెనీ నుంచి డొనేషన్ తీసుకోవాలంటే అది 3 సంవత్సరాలైనా ఎస్టాబ్లిష్ చేసి ఉండాలన్నట్టు, 3 సంవత్సరాలైనా ఉండాలి. ఇప్పుడు అది ఏం లేదు, షెల్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసి అప్పటికప్పుడు పేపర్ మీద ఒక కంపెనీ ఉందని రాసేసి అది లేకున్నా కానీ ఆ కంపెనీ నుంచి ఇంత వచ్చిందని తీసుకోవచ్చు, అది డొనేట్ చేయవచ్చు, రైట్? నెక్స్ట్ ఎలక్టోరల్ బాండ్స్ని ఇంట్రడ్యూస్ చేసింది, అది నెక్స్ట్ స్లైడ్స్లో ఏంటిదో చూద్దాము. ఇంకోటి ఇది ఘోరమైన విషయం ఏంటంటే, ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ అనే చట్టం ఉంది ఫ్రెండ్స్. ఆ చట్ట ప్రకారము దేశంలో మీరైనా నేనైనా ఏదైనా సంస్థ వేరే దేశం నుంచి డబ్బులు తీసుకుంటుంది అనుకోండి దానంగా, అది చట్టరీత్యా నేరము, ఓకేనా? దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఓకేనా? అయితే ఈ పొలిటికల్ పార్టీస్ కూడా 2016 వరకు అట్లా డొనేషన్స్ తీసుకునే హక్కు లేదు. కానీ దాని తర్వాత ఈ సవరణ తర్వాత ఫారిన్ కంపెనీస్ నుంచి డొనేషన్స్ తీసుకోవచ్చు. సరే తీసుకున్నారయ్యా, నీకేమైంది అని అడగొచ్చు మీరు. చూడండి ఫ్రెండ్స్, ఒక గవర్నమెంట్ దేని బేసిస్ ఏవి ఫామ్ చేస్తాయి ఫ్రెండ్స్? పార్టీస్ ఫామ్ చేస్తాయి. పార్టీస్ ఎట్లా గెలుస్తాయి ఫ్రెండ్స్? డబ్బులు కావాలి, ప్రచారం చేయాలి. ఎక్కువసేపు ఏది ప్రచారం చేస్తే ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్ళు గెలుస్తున్నారు కదా. సో ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక కంపెనీ నుంచి వస్తున్నాయి. ఇప్పుడు ఏ కంపెనీ? ఫారిన్ కంపెనీ నుంచి. అంటే ఆ కంపెనీకి తగినట్టుగా మన దేశంలో ప్రభుత్వం, మనం ఎన్నుకున్న ప్రభుత్వం మనకు పని చేయకుండా వేరే దేశం కోసం పనిచేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓ డ్యామ్ కట్టాలనుకోండి, అక్కడ డ్యామ్ కట్టడానికి ఏమంటారు 1000 కుటుంబాలు ఒక 10 ఊర్లో ఉన్నాయి అనుకోండి, అక్కడ ఆ డ్యామ్ అడ్డం వేరే దగ్గర నుంచి డ్యామ్ కడితే ఆ కంపెనీకి నష్టం. సో ఇక్కడ నుంచి కడితే లాభం. అప్పుడు ఏం చేస్తుంది? జనాలను తాకట్టు పెట్టి చట్టాలని మార్చి ఆ కంపెనీకి లాభం చేకూరుస్తుంది అనమాట. ఇదే క్రోనీ క్యాపిటలిజం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఫారిన్ కంపెనీస్ కూడా డైరెక్ట్ చేయవచ్చు మనకి, ఎందుకంటే డొనేషన్స్ ఆ నుంచి వస్తాయి కాబట్టి, రైట్? ఇది మళ్ళీ రిట్రోస్పెక్టివ్గా 1976 నుంచి ఏవైతే దానాలు వచ్చినాయో అవన్నిటి మీద క్వశ్చన్స్ చేయొద్దంట. ఇప్పటి నుంచి కాదు, 1976 నుంచి పార్టీస్కి ఏవేవైతే ఫండ్స్ వచ్చినాయో వీటి మీద క్వశ్చనే చేయొద్దు. ఇది ఎక్కడ అన్యాయం ఫ్రెండ్స్? మీరు కింద స్లైడ్ చూస్తే ఒకటి, FCRA చేంజెస్ విల్ హెల్ప్ బీజేపీ. ఎందుకు చేంజ్ చేసింది ఫ్రెండ్స్? ఇది వేదాంత అనే లండన్ బేస్డ్ కంపెనీ దగ్గర నుంచి రెండు పార్టీస్ బీజేపీ కాంగ్రెస్ డొనేషన్స్ తీసుకున్నాయి ఫ్రెండ్స్. అది గమనించిన ఢిల్లీ హైకోర్టు వీళ్ళ మీద యాక్షన్స్ తీసుకోమని గవర్నమెంట్కి ఆర్డర్స్ చేసింది ఫ్రెండ్స్. దాన్ని తప్పించుకోవడానికి బీజేపీ గవర్నమెంట్ 1976 నుంచి చట్ట సవరణ చేసుకొని వచ్చి
ఏవి వచ్చినా కానీ అవి క్వశ్చన్స్ అడిగే హక్కు లేదు అని చెప్పేసి ఇప్పుడు చెప్తుంది ఫ్రెండ్స్. దొంగల చేతిలో రాజ్యం పెడితే ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. అది ఏ పార్టీ అయినా అంతే, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా. చూడండి ఫ్రెండ్స్, వోడాఫోన్ మీద కూడా సేమ్ జరిగింది ఫ్రెండ్స్. ట్యాక్స్ లాస్ని రిట్రోస్పెక్టివ్ అంటే పాతవి కూడా కట్టమని చెప్పేసి చట్టము మధ్యలో మార్చి కట్టమని చెప్తే వోడాఫోన్ ఇంటర్నేషనల్ కోర్ట్స్కి వెళ్ళి కేసు గెలిచి మీద నుంచి ఏం చెప్తుంది ఇప్పుడు ఇంటర్నేషనల్ కోర్టు, వోడాఫోన్కి భారత ప్రభుత్వం 85 కోట్లు ఏవైతే కేసు నడిపించడానికి ఛార్జెస్ అయినాయో వోడాఫోన్కి అవి తిరిగి కట్టాలి గవర్నమెంటే అని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చింది ఫ్రెండ్స్. వోడాఫోన్ అంటే పైసలు ఉన్నది, మనుషులు ఉన్నారు, వాళ్ళ దగ్గర బలగం ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి ఫ్రెండ్స్? వీళ్ళ చేతిలో చట్టాలు పెట్టి కామన్ మ్యాన్ మనకేదో చేస్తారు అనుకుంటే వీళ్ళకి కావాల్సినట్టుగా చట్టాలు మార్చుకొని ప్రభుత్వాన్ని నడిపితే దానికి డెమోక్రసీ అని ఎట్లా, ప్రజాస్వామ్యం అని ఎట్లా పిలుస్తాం ఫ్రెండ్స్? రైట్. ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏంటి? ఎలక్టోరల్ బాండ్స్ అంటే సింపుల్, ఏం లేదు, ఒక నోటే అనుకోండి. కానీ ఈ నోట్ ఎట్లుంటుందంటే ఒక బాండ్ మనం రాసుకుంటే, అప్పు రాసుకుంటే ఎట్లుంటుందో అట్లుంటుంది అంతే. ఆ బాండ్ మీద ఏముంటుంది? 1000 రూపీస్ అని ఉంటుంది, 10,000, lakh, 10 లక్షలు, కోటి రూపాయలు అని ఉంటుంది అనమాట. ఆ బాండ్ తీసుకెళ్ళి మీరు కొనుక్కొని ఎవరి దగ్గర కొనుక్కోవచ్చు? ఎస్బీఐ దగ్గర కొనుక్కోవచ్చు. ఎవరు దగ్గర కొనుక్కోవచ్చు? ఎస్బీఐ దగ్గర. ఎవరు కొనుక్కోవచ్చు? మీ లెక్క, లేకపోతే మీరు, నేను, లేకపోతే ఒక కార్పొరేట్ కంపెనీ కానీ కొనుక్కొని ఏమంటారు, ఏదైనా పార్టీకి డొనేట్ చేయొచ్చు. సరే, డొనేట్ చేసింది అంత బాగానే ఉంది. ఇది ప్రాబ్లం ఏంటిది? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్, ఏవైతే డొనేట్ చేస్తున్నాయో ఈ బాండ్స్ ఎవరు ఇచ్చిర్రు అని పార్టీసు చెప్పనవసరం లేదు, ఎవరికి ఇచ్చిర్రు అని ఏమంటారు కంపెనీసు చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఏవైతే డొనేట్ చేస్తాయో ఇవన్నీ ట్యాక్స్ ఫ్రీ. ఏం ఫ్రెండ్స్ ఇది? ఇప్పుడు ఎందుకంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంపెనీకి ఎక్స్ అనే పార్టీకి 100 కోట్లు వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్ డొనేషను. ఈ 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చిందో పార్టీ చెప్పకుంటే మనకి ఎవరు ఇచ్చినారు, అసలు బ్లాక్ మనీయా లేకపోతే ఒరిజినల్ మనీయా, వైట్ మనీయా అనేది ఎట్లా తెలుస్తుంది ఫ్రెండ్స్? ఇక దగ్గర నుంచి వచ్చిందంటేనే కదా, ఒకడు ఇచ్చిండంటే వాడికి ఎట్లా వచ్చిందని ట్రేస్ చేస్తాం. అది చెప్పాల్సిన అవసరమే లేదని చట్టం రూపొందిస్తే బ్లాక్ మనీయా కాదా అని ఎట్లా తెలుస్తుంది ఫ్రెండ్స్? మనమేమో వాగ్దానాలు చేస్తాం, ప్రతి ఒక్కరి అకౌంట్లో ఏమంటారు 15 లక్షలు ఇస్తాము బ్లాక్ మనీ స్విస్ నుంచి తీసుకొచ్చి అని చెప్పేసి. ఇక్కడ ఉన్న దాంట్లోనే ఏమంటారు, ఇండియాలోనే బ్లాక్ మనీ ఇంత ఉంది, బ్లాక్ మనీ జనరేట్ చేయడానికి ఇన్ని చట్టాలు చేస్తున్నారు, వీళ్ళు తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 కోట్లు 15 లక్షలు వేస్తారంట. ఎవరు నమ్ముతారు? ఎట్లా నమ్మాలి ఫ్రెండ్స్ వీళ్ళని? రైట్. ఇది ఎలక్టోరల్ బాండ్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్, ఈ ద్వారా డబ్బులు వస్తాయి వాటికి, ఎవరికి? పార్టీస్కి. నెక్స్ట్ ఎలక్టోరల్ ట్రస్ట్. ఇంకోటి ఎలక్టోరల్ ట్రస్ట్ అనుకున్నాం కదా, థర్డ్ వన్. ఈ హెడ్లైన్ చూస్తే మీరు కంపెనీస్ 10 ఎలక్టోరల్ ట్రస్ట్లు సెటప్ చేస్తుందంట ఎలక్షన్స్ వస్తున్నాయని. ఎందుకు ఫ్రెండ్స్? ట్రస్ట్ ఈ మాట నేను నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో వాడినా. ఏంటి ఫ్రెండ్స్? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరు ఓన్ చేస్తారు ఫ్రెండ్స్? మోస్ట్లీ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళే ఓన్ చేస్తారు, పొలిటీషియన్సే ఓన్ చేస్తారు. ఎందుకు ట్రస్ట్గా ఎస్టాబ్లిష్ చేస్తారు అంటే అవి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, మినహాయింపు. ట్రస్ట్లకి ఇన్కమ్ ట్యాక్స్ 1961 ప్రకారం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు వాటికి, అందుకని ట్రస్ట్గా ఎస్టాబ్లిష్ చేస్తారు. అండ్ ఈ ట్రస్ట్ ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారంటే ఫ్రెండ్స్, ఎట్లా ఈ పెద్ద పెద్ద కంపెనీలు ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తాయి అంటే ఈ ట్రస్ట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఈ ట్రస్ట్ ఏ విధంగా అంటే ఇగో ఇట్లా సత్య ఎలక్టోరల్ ట్రస్ట్, జనరల్ ఎలక్టోరల్ ట్రస్ట్, ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్, ట్రయంఫ్ ఇట్లా ఈ పేర్లు పెట్టేసి, అంటే ఇవి ఒక సంస్థగా ట్రస్ట్గా ఏర్పాటు చేసి ఇవి పార్టీస్కి డొనేట్ చేస్తాయి ఫ్రెండ్స్.
ఈ ఈ డబ్బు ఏదైతే ఉందో ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఎగ్జంప్షన్ ఇటు ఈ పార్టీస్కి అండ్ అంటే ఈ కంపెనీస్కి ఇటు పార్టీస్కి అసలు ఇన్కమ్ పొలిటికల్ పార్టీస్కి ఇన్కమ్ ట్యాక్సే వర్తించదు అసలు, రైట్. అయితే ఈ ట్రస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ సత్య ఎలక్టోరల్ ట్రస్ట్ తీసుకున్నారనుకోండి, ఎవరెవరు కలిసి ఫామ్ చేసినారు? భారతీ ఎయిర్టెల్, డిఎల్ఎఫ్, ఇండియా బుల్స్, హీరో బండి ఉంది కదా మనది, అది డిఎల్ఎఫ్ సైబర్ సిటీ. సో ఇట్లా డిఫరెంట్ కంపెనీస్ కలిసి ఒక ట్రస్ట్గా ఫామ్ చేయొచ్చు. లేకపోతే ఒకటే కంపెనీ, టాటా స్టీల్ ఉంది ఇక్కడ, టాటా స్టీల్ ఒకటి టాటా కంపెనీ ఉంది, అది అన్ని దాని సబ్సిడరీస్ అన్నీ కలిసి ఒక ట్రస్ట్గా ఫామ్ అయ్యి అవి డొనేట్ చేస్తున్నాయి. ఒకసారి మీరు డొనేషన్ ప్రక్రియ చూస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి 193 కోట్లు భారతీయ జనతా పార్టీకి వెళ్ళింది. ఇది నేషనల్ కాంగ్రెస్కి 57 crores 25 lakhs పోయినాయి. దేని నుంచి? సత్య ఎలక్టోరల్ ట్రస్ట్. ఇది ఎక్కడి నుంచి ఫ్రెండ్స్? హిందుస్థాన్ టైమ్స్లో వచ్చిన ఆర్టికల్, న్యూస్ ఆర్టికల్, గ్రాఫికల్ రిప్రజెంటేషన్, ఇన్ఫోగ్రాఫిక్స్, రైట్. 63 కోట్లు ఎవరి దగ్గర నుంచి? జనరల్ ఎలక్టోరల్ ట్రస్ట్ అంట, రైట్. ఇట్లా డిఫరెంట్ ట్రస్ట్ ఫామ్ చేసి డైరెక్ట్ కంపెనీస్కి ఇచ్చేస్తారు ఫ్రెండ్స్, డైరెక్ట్ పార్టీస్కి ఇచ్చేస్తారు, రైట్. నెక్స్ట్, కార్పొరేట్ డొనేషన్స్ సంవత్సరాల వారీగా చూసినప్పుడు ఏ విధంగా ఉంది? ఒకసారి ఈ ట్రెండ్ని అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, 2014లో హైక్ వచ్చింది, 2016లో హైక్ వచ్చింది, 2018-19లో వచ్చింది. 2014లో ఏముండే ఫ్రెండ్స్? ఎలక్షన్స్ ఉండే. 2016లో ఏముండే? ఇప్పుడు ఏదైతే 2021లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి 5 రాష్ట్రాలకి, 2016లో కూడా ఎలక్షన్స్ జరిగినాయి. ఏంటి అవి? తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, ఈ రాష్ట్రాలకి అప్పుడు ఎలక్షన్స్ జరిగినాయి. అప్పుడు కంపెనీస్ డొనేట్ చేయడం స్టార్ట్ చేసినాయి. అప్పుడు 2014లో స్టార్ట్ చేసినాయి. 2018లో చూడండి ఫ్రెండ్స్, జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి. ఎంత? 900 కోట్లు అందాజుగా. తిరుపతికి కూడా 900 కోట్లు వస్తుంది. అది 2019లో వచ్చింది, కానీ యావరేజ్గా వీటికి 500-600 వస్తాయి. కానీ వీటికి చూడండి ఫ్రెండ్స్, అదే స్టేట్ వైజ్గా ఎవరెవరు ఎంత కాంట్రిబ్యూట్ చేసినారు అనేది చూసినప్పుడు ఎలక్టోరల్ ట్రస్ట్లా ఢిల్లీకి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేసినారు ఫ్రెండ్స్. ఎవరు? ప్రుడెంట్ అనేవాళ్ళు ఢిల్లీకి, అండ్ దెన్ తెలంగాణకి ఎక్కువగా డొనేషన్స్ పోయినాయి, రైట్. అండ్ ఈ పొలిటికల్ పార్టీస్కి కొన్ని సౌలభ్యాలు కూడా ఇస్తాం ఫ్రెండ్స్. ఏంటి అవి? ఎలక్టోరల్ రోల్స్ ఉంటాయి కదా, అంటే ఎలక్టోరల్ లిస్ట్ ఎవరెవరు ఎన్ని అంటే ఏ ఓటర్ లిస్ట్ ఉంటుంది కదా, అదంతా రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్కి ఫ్రీగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఎటువంటి ఛార్జెస్ ఉండవు. అట్లాగే ఎయిర్ టైం అంటే అడ్వర్టైజ్మెంట్ ఫ్రెండ్స్. స్టేట్ ఓన్డ్ మీడియా అంటే దూరదర్శన్, వీటికి ఫ్రీగా పబ్లిసిటీ చేసుకునే అవకాశం ఉంది. వీటికి రికగ్నైజ్డ్ గుర్తించబడ్డ పొలిటికల్ పార్టీస్కి. మళ్ళీ గుర్తించబడని పొలిటికల్ పార్టీస్, ఇండిపెండెంట్ గైస్, వాళ్ళ సంగతి ఏంటి ఫ్రెండ్స్? ఇండిపెండెంట్గా పోటీ చేసేటోళ్ళకి వాళ్ళది అంతే, రైట్. నెక్స్ట్, ఫ్రీ స్పేస్ ఇన్ స్టేట్ క్యాపిటల్స్ ఫర్ పొలిటికల్ పార్టీ ఆఫీసు ఏమంటారు? రాష్ట్ర రాజధానులలో పొలిటికల్ పార్టీ ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఫ్రీగా జాగనిస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్, వాళ్ళకి ఏ ఇన్కమ్ వచ్చినా కానీ అదంతా ఎగ్జెంప్టెడ్ ఫ్రెండ్స్, రైట్. ఇన్ని ఎగ్జెంప్షన్స్, ఇన్ని సౌలభ్యాలు వాళ్ళకి పొలిటికల్ పార్టీస్కి కల్పిస్తాం మనం. ఇంకొన్ని తప్పులు ఏమున్నాయంటే ఫ్రెండ్స్, ఎలక్టోరల్ బాండ్స్ అనానిమిటీ. నేను ఆల్రెడీ మీతో డిస్కస్ చేసిన. బ్లాక్ మనీ వస్తే ఎవరికి తెలుస్తుంది అది, ఆ ట్రేస్ చేయలేకపోతే అని చెప్పిన. ఇంకోటి ఏంటంటే 70 lakhs ఎంపీకి ఖర్చు పెట్టడానికి ఒక ఎలక్షన్లో 70 లక్షలు లిమిట్, అదే ఎమ్మెల్యేకి 28 లక్షలు. కానీ ఒక పార్టీగా ఖర్చు పెట్టాలంటే ఎటువంటి లిమిట్ లేదు ఫ్రెండ్స్, ఎంతైనా ఖర్చు పెట్టొచ్చు పార్టీ. ఇప్పుడు పార్టీ ఎవరికి ఖర్చు పెడుతుంది ఫ్రెండ్స్? క్యాండిడేట్స్కే కదా.
అంటే ఈ దొంగ చట్టాలు ఎవరి మీద ఫ్రెండ్స్, ఎవరి కోసం? ఈ చట్టాలని ఎందుకు ఇంకా నడుస్తున్నాయో, ఇట్లున్నాయో, ఎవరు ప్రశ్నించేటోళ్ళు లేకనో అర్థమే కాదు ఫ్రెండ్స్. ఏం చేస్తారు వీళ్ళు? ఇంకొన్ని అబ్జర్వేషన్స్ నేను చూసినవి ఏంటంటే ఫ్రెండ్స్, ఒక పార్టీకి కంపెనీ, ఏదైనా కంపెనీ డొనేట్ చేస్తుందంటే వాటి మీద కల్కట్టా హైకోర్టు, బాంబే హైకోర్టు తన వ్యాఖ్యానాలను వినిపించింది ఫ్రెండ్స్. ఏమన్నాయి అంటే అవి, ఒక కంపెనీకి మీరు చట్టబద్ధత కల్పిస్తే, దేనికి? దానం చేయడానికి. ఆ కంపెనీకి చట్టబద్ధతగా లంచం, గవర్నమెంట్కి లంచం ఇచ్చి వాళ్ళకి తగినట్టుగా పాలసీస్ డిజైన్ చేసేటట్టు చట్టబద్ధత కల్పిస్తున్నారు అని చెప్పిండ్రు ఫ్రెండ్స్. కేవలం కల్కట్టా హైకోర్టు. అదే బాంబే హైకోర్టు ఏమన్నది, ప్రజాస్వామ్యం అనేది ఎప్పుడు పనిచేస్తుందంటే, ఎవరికైతే ఈ సిటిజన్స్కి, ఈ పౌరులకి ఫ్రీ అండ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్, మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడే ప్రజలు డెసిషన్ తీసుకోగలుగుతారు. డెమోక్రసీ అంటే ఏంటిది ఫ్రెండ్స్? ప్రజల చేత ఎన్నుకోబడ్డ గవర్నమెంట్. ఆ ప్రజలు ఎన్నుకోవాలంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి కదా, వాడు ఎట్లా అంటాడు, వీడు ఎట్లా అంటాడు అని. ఆ ఇన్ఫర్మేషన్ దాచేసి మీరు పని చేస్తానంటే ఆ డెమోక్రసీ ఎట్లా నిలబడుతుంది ఫ్రెండ్స్? అందుకే థ్రాటుల్ అవుతుంది అంటుంది, కూలిపోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి కంపెనీస్ కనుక ఇట్లా డొనేట్ చేస్తే అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే ఏంటిది ఫ్రెండ్స్? లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే ఒకసారి ఈ పిక్చర్ని చూడండి ఫ్రెండ్స్, ఈ బొమ్మని చూడండి. ఏంటి, మీరు ఒక గేమ్ ఆడటానికి, ఫర్ ఎగ్జాంపుల్ బాక్సింగ్ ఆడటానికి పోయారు అనుకోండి ఫ్రెండ్స్. అండర్ 14 బాక్సింగ్ ఛాంపియన్ ఉంది, 14 సంవత్సరాల లోపు పిల్లలకి బాక్సింగ్ ఛాంపియన్ నడుస్తుంది. ఇంకో దగ్గర 19 ఇయర్స్, అండర్ 25 ఇయర్స్ వాళ్ళకి బాక్సింగ్ ఛాంపియన్ నడుస్తుంది. ఫస్ట్ మీరు పోటీలోకి దిగినప్పుడు ఇట్లుండే ఫ్రెండ్స్ ఇద్దరు. అక్కడికి కాంపిటీషన్లోకి వెళ్ళిన తర్వాత 25 ఇయర్స్ తోని పోటీ పెట్టినారు అనుకోండి ఫ్రెండ్స్, దాన్ని ఏమంటారు? దెర్ ఈస్ నో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అని చెప్తారు అనమాట. అంటే రెండిద్దరికి సమానంగా చేసి అప్పుడు పోటీ పెట్టాలి. ఒకటికి 14 సంవత్సరాలకి 25 సంవత్సరాలకి పోటీ పెడితే ఎక్కడి నుంచి గెలుస్తారు ఫ్రెండ్స్? 14 సంవత్సరాలోడు వాడు మంచోడు అయ్యండి, అక్కడ బలవంతుడు ఇప్పుడు అక్కడ అంటే బలవంతో పని. కానీ మనకి ప్రజాస్వామ్యంలో ఏం కావాలి? మంచితనం కావాలి. ఆ మంచితనం ఉండి కూడా డబ్బు లేదని చెప్పేసి పార్టీస్ కానీ ప్రజలు సామాన్యులు కానీ సేవ చేయలేకపోతే, పోటీ పడలేకపోతే దానికి కారణం ఎవరు? అది నిజమైన ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా? అండ్ ఇంకోటి ఏం జరుగుతుందంటే ఫ్రెండ్స్, డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి బ్రాండింగ్, ప్రమోషను. కార్పొరేట్ కంపెనీస్ ఏం చేస్తాయి ఫ్రెండ్స్? ఏదైనా యాడ్ పొద్దుంతా యాడ్లు వేస్తూనే ఉంటాయి. అది చూసి మనం ఏం చేస్తాం? వేరేది ఏది ఆలోచన రాదు. సూపర్ మార్కెట్ పోతే అవే ఉంటాయి ఎక్కడ పోయినా. సో అదే తీసుకొని జేబులో వేసుకొని ఇంటికి వచ్చేసి అదే వండుకొని తినేస్తాం, రైట్? సో అదే ఈ డబ్బులున్న పార్టీస్ కూడా చేస్తున్నాయి ఫ్రెండ్స్. సోషల్ మీడియాలో లేకపోతే టీవీలలో పొద్దంతా ప్రచారాలు. ఒరిజినల్ ఇష్యూస్ ఏంటి? వాళ్ళు చేసే చట్టాల గురించి, దొంగ లెక్కలు, దొంగ కథల గురించి చెప్పవు. కానీ రిలీజియన్, మతం పేరు తీసుకొచ్చి, లేకపోతే దొంగ చట్టాలు తీసుకొచ్చి, ఏమంటారు, భావోద్వేగాలను రెచ్చగొట్టి వీటి మీద పబ్బం గడుపుకుంటాయి. పిచ్చోలై మనము వాళ్ళ వెనకాల తిరుగుతాం, రైట్ ఫ్రెండ్స్? ఇది మళ్ళీ ఒక ఇన్ఫర్మేషన్ని చూపిస్తే తప్పుడు విషయాన్ని మళ్ళీ చెప్పడం వల్ల అది సత్యంగా మారిపోయే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో అది అవ్వకుండా ఉండాలంటే మనము ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకొని ఉండాలి, తెలియజేయాలి మన వాళ్ళకి అందరికీ, రైట్? అది ప్రాథమిక కర్తవ్యము ప్రతి ఒక్క భారతీయుడిది. సో మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి ఫ్రెండ్స్, ఇది ఇలా జరుగుతుంది అని చెప్పేసి, రైట్? నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను చెప్పినట్టు ప్రథమ కర్తవ్యం ఏంటి? ప్రతి పౌరుంది రైట్లీ ఇన్ఫార్మ్డ్, సరైన సమాచారం తెలుసుకోవడం. అప్పుడే సరైన నిర్ణయం తీసుకుంటాం. సో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వెరీ మచ్.